దావోస్ పర్యటనలో తెలంగాణకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఇబ్బందుల్లో ఉన్నారని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అంటున్న ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. దావోస్ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, దావోస్ పర్యటన తర్వాత కిషన్ రెడ్డి కామెంట్స్ చేశాడు. తెలంగాణ వాదులను వేధిస్తున్నారు, పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారు, ఇక్కడి వాళ్ళతో దావోస్లో వెళ్ళి ఒప్పందాలు ఎలా చేసుకుంటారు, పెట్టుబడులు ఎలా తెస్తారని కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. దాని మీద మీరు ఇచ్చే సమాధానం ఏంటన్నా? అందరికి నమస్కారం. గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో 56,200 కోట్లు దాదాపు మన అగ్రిమెంట్లు చేసుకున్నాడు ఆ పెట్టుబడుల తెలంగాణకు సంబంధించి. దాంట్లో ఆయన అక్కడికి వెళ్ళి అక్కడున్న ఫ్యాక్టరీ ఇండస్ట్రీలు కానీ కంపెనీస్ కానీ అక్కడ ఇన్వెస్ట్మెంటర్స్ కానీ వాళ్ళతో డిస్కస్ చేసి మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇద్దరు చాలా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆ ధ్వంసమైన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో దాంట్లో సెట్ చేసే పనిలో మా గవర్నమెంట్, మా క్యాబినెట్ అందరం ఉన్నాం. దాంట్లో భాగంగానే ఆయన రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మార్పు తీసుకురావాలి. ఆ తెలంగాణ వచ్చినాక విడిపోయిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్న ఉద్దేశంతో మార్పు చేసుకునే ప్రయత్నంలో చేసే క్రమంలో మా ముఖ్యమంత్రి గారు గెలిచిన కొత్తలు ఒకసారి పోయినారు, ఇప్పుడు ఒకసారి పోయినారు. పెద్ద ఎత్తున హైదరాబాద్కి పెట్టుబడులు తీసుకొని వస్తున్నాడు. గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది అయితే అది చాలా అన్యాయం. ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? అదే దావోస్ మీటింగ్లో వాళ్ళ అలయన్స్ పార్టీ ఉన్న చంద్రబాబు ఉన్నాడు, అదే మీటింగ్లో వాళ్ళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. మళ్ళీ వాళ్లకు బీజేపీ పాలిత బీజేపీ మిత్రపక్షాలకేమో ఒక రూలు, కాంగ్రెస్ పార్టీ సీఎం పోతే ఒక రూలా? సో కిషన్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు సెంట్రల్లో మీరే ఉన్నారు. సో అప్పుడు కూడా సేమ్ ఇదే సిస్టమ్, కేటీఆర్ గారు పోయినరు, అది పోయినరు, ఇది పోయినరు, అన్నీ మీకు తెలుసు. సో తెలిసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్న అనుబంధం ఏందో ప్రజలకు అందరికీ తెలుసు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా చూసినాం, బీఆర్ఎస్కు 0 వచ్చి మీకు 8 సీట్లు వాళ్ళ దగ్గర నుండి ఓట్లు వేసి గెలిపించారు. సో మీరు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారా, బీజేపీ కోసం మాట్లాడుతున్నారా? మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు సెంట్రల్ మినిస్టర్ ర్యాంకులో ఉన్నారు, ఇట్లా మాట్లాడొద్దని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. అంటే అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పారిశ్రామికవేత్తలు అదేవిధంగా బిజినెస్ మ్యాన్ అంతా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారంటూ కూడా ఆయన ఒక మాట మాట్లాడారు. దాని మీద మీరేం చెప్పాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా హైదరాబాద్లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ వేసింది, ఎయిర్పోర్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, హైదరాబాద్కు చెందిన ఎసెట్స్ అన్నీ మెయిన్ ఎసెట్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ వేసింది. సో అంతకుముందు 10 సంవత్సరాల్లో ఆ నియంత పాలనలో అప్పుడున్న కేసీఆర్ పాలనలో అప్పుడు ఆ స్ట్రాటజీ ఉందేమో, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 55 to 60% కాంగ్రెస్ పాలించిన కాంగ్రెస్ పార్టీ చూసే ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇంత ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. 10 ఏళ్ళు ధ్వంసం చేసినారు, ఒక సంవత్సరంలోనే వాళ్ళ ఓర్చుకోలేక జీర్ణించుకోలేక అన్ని అబద్ధాలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు జాగ్రత్తగా మాట్లాడాలి, ఆయన ఒక హోదాలు ఉన్నారు. సో మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఏం చేసినా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఉనికే ఉండదు, దరిదాపులో కూడా ఉండదు. అంటే ఒకవైపు దావోస్ పర్యటన ద్వారా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు తెలంగాణకని మీరు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఇవన్నీ కాగితాలకే పరిమితం అయిపోతాయి, ఒప్పందాలు అక్కడికే కాగితాల మీదనే నీటి రాతలుగా మిగిలిపోతాయంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈయన కిషన్ రెడ్డి కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా అది ఒప్పందాల వరకు పరిమితం కాకుండా చూడాలని కూడా చెప్పారు. దాన్ని ఎలా చూస్తారు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేసుకున్నది అట్లా ఒప్పందాలకు పరిమితం అయితే చంద్రబాబు గారు చేసుకున్న దానికి సమాధానం ఆయనే చెప్పాలి, వాళ్ళ మిత్రపక్ష ముఖ్యమంత్రి. అట్లనే వాళ్ళ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన చేసి మహారాష్ట్ర చేసిన తప్పు, ఆంధ్రప్రదేశ్ చేసిన తప్పు అయితే ఇది తప్పే. సో వాళ్ళు చేసింది కరెక్ట్ ఎట్లయితుంది, ఇది తప్పు ఎట్లయితుంది? సో ఇవన్నీ నోరు ఉంది కానీ అట్లా మాట్లాడొద్దు. 100% ఇది అమల్లోకి రావడానికి మేము ప్రయత్నం చేస్తాం, మా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తాం.
చూస్తున్న మొత్తంగా పెట్టుబడులను తీసుకురావడం చూసి ఓర్వలేకనే బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కై ఈ విధంగా రేవంత్ రెడ్డి సీఎం మీద ఆరోపణలు చేస్తుందని, భవిష్యత్తులో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒక స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలోచించుకొని మాట్లాడాలి, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ పెట్టుబడుల రూపంలో తెలంగాణను అభివృద్ధి దిశలో నడిపిస్తామని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.